సాయన్న సాయి మరికల్ అశోక్రావు గారు గుర్రం రావు గారు వారీనగర్ రాజా మాజీ శీలం గారు మన ధర్మానికి ఎటువంటి హాని కలగకుండా మనమంతా ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశం ద్వారా కాలనీ వాసులంతా కలిసి ఒక సనాతన ధ్వజాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సనాతన ధ్వజం కేవలం ఏదో మనం జెండా ఎగరవేసి ఎక్కడి వాళ్ళం అక్కడికి వెళ్ళిపోకుండా కనీసం వారంలో ఒక్క రోజైనా ఒక గంటనైనా ఇదే అందరం కలిసి ఇక్కడ సమిష్టిగా ఉండి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి అనే ఒక దిశానిర్దేశం తెలియజేసుకోవడానికి ఒక స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. సనాతన ధర్మం ఏ విధంగా అయితే ఉంటుందో అంటే మనకు ఉదాహరణగా పెద్దలు ఏం చెప్తారంటే నీళ్లు ఉంటాయి, నీళ్లు దేంట్లోనైనా కలుస్తాయి కనుక అటువంటి సనాతన ధర్మం నీళ్ళలాగా కనీసం ప్రాణం పోయే వాళ్ళకి నీళ్లు పోస్తే ఆ నీళ్లతోటే ప్రాణం బతుకుతుంది కనుక అటువంటి సనాతన ధర్మాన్ని మనంతటా మనం కాపాడుకోవడానికి ఒక ధ్వజాన్ని ఏర్పాటు చేసుకొని అన్నింటికీ అతీతంగా వ్యక్తిగత వ్యవహారాలు ఏమీ లేకుండా అందరం ఒక దగ్గర సమిష్టిగా కలిసి మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసినారు. సుమారు 41 అడుగుల ఎత్తు ఈ ధ్వజాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు కనుక ఈనాటి నుంచి వారానికి ఒక్కసారైనా ఒక సత్సంగంగా అన్ని ఆలయాల సభ్యులు ఇక్కడ ఉండేటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరము అందరము పాల్గొని ఒక మార్గాన్ని మనం నిర్దేశించుకోవాలనే ఉద్దేశం ద్వారా ఇక్కడ పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ ధర్మాన్ని అందరము పాటిస్తామని రాముల వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అని మనకు శాస్త్రం చెప్పింది కనుక పక్కనే కోదండ రాముడు ఉన్నాడు. ఆ రాముని యొక్క దూత ఆంజనేయ స్వామి విజయోత్సవాన్ని వాళ్ళ పురస్కరించుకొని అందరిపైన ధర్మ గ్లాని జరగకుండా అందరికీ విజయం కలిగి మనం సనాతన మార్గంలో ఉండాలనేటువంటి ఉద్దేశము చేత ఈ ఏర్పాటు చేయడం జరిగింది కనుక పాల్గొన్న వాళ్ళంతా కూడా వారంలో ఒక్కరోజైనా అందరము కలిసి సత్సంగాలు నిర్వహించడానికి అనేక మందిరాలు సక్రమంగా ధూపదీప నైవేద్యాలతో నడవడానికి కారణమైనటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మన మధ్య ధర్మధ్వజం ఆవిష్కరించడానికి రావడం జరిగింది. శ్రీ నంబి వేణుగోపాల్చారి కౌశిక్ గారు మరియు శ్రీ తీగుళ్ళ విశ్వశర్మ గారు, వేణయ్య గారు, విషయ గారు అని ప్రేమతో మనంతా పిలుచుకున్నటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మన మధ్య ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యశివో నామ రూపాభ్యాం దేవి సర్వమంగళా పుంసాం సర్వదో జయమంగళం. దేవీ పార్వతనయం దేవాస్తాం విష్ణురూపా పశవో వరంతి సాదో మంత్రే సమూర్జందుహానాథే నిర్వాగస్మానుపసుష్టుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాద్రిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్. గంటలన్నాడు నంబి వేణుగోపాల్చారి కౌశిక్ గారి కార్యక్రమంచే నేడు దరూరి క్యాంపు రాలవాయ పక్కన సనాతన ధర్మధ్వజం ఆవిష్కరణ చేసుకుంటున్న సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాద్రిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం भारत माता के राजा रामचंद्र जय श्री राम, जय श्री राम, जोर से बोलो, प्यार से बोलो, जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम. आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो रमाम्यहम्.
వైదిక ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి ఒక సదుద్దేశం ద్వారా ఇక్కడ ఉండేటువంటి కాలనీ వాసులంతా రాజు మహేష్ ఇత్యాది భక్తులంతా కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఇంకెవరు కాపాడడానికి లేరు అనేటట్టుగా. ఎందుకంటే ఎప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు తనంతట తానే అవతరిస్తారు. जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై लाल गुलामी छोड़कर बोलो वंदे मातरम लाल गुलामी छोड़कर बोलो वंदे मातरम అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు జగిత్యాల పట్టణ ప్రముఖ విధోత్తములచే ఈ ధర్మధ్వజను ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దీనికి అనేక మంది ప్రముఖులు రావడం జరిగింది. వారి అభిప్రాయం కూడా తీసుకుని మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండే ఒక క్రమశిక్షణగా ఉండి మరి ఒక ధర్మాన్ని రాబోయే భవిష్యత్ తరాలు మర్చిపోకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ రాను రాను పిల్లలు మరి మన సంస్కృతి సంప్రదాయాలను కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన ఇళ్లలో మన పిల్లలే వేరే వాళ్ళకి చెప్పకుండా మన పిల్లలకే తప్పకుండా భగవద్గీత పఠనం, లేదంటే కనీసం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక 5 సార్లు 3 సార్లు అనిపించినా కూడా మన ధర్మాన్ని మనం ప్రచారం చేసుకున్నట్టయితే ఈ పిల్లల్లో కూడా ఆధ్యాత్మిక వెలువరిస్తుంది. కాబట్టి రానున్న రోజులలో ఒక హిందూగా భారతదేశ ఒక ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై మనందరిపై ఉంటది. కాబట్టి ఇవాళ ఈ యొక్క కార్యక్రమం నిజంగా కూడా నాకు చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఏదో ఇక్కడ సిపిఐ పార్టీ ఈ జెండా కళ చూస్తే, నేను రానప్పగా చూస్తే ఏదో సిపిఐ పార్టీ వాళ్ళు ఏదన్నా జెండా కార్యక్రమం పెట్టిరా అని చెప్పేసి అనుకున్నా తప్ప, నేను ఇలా గజస్తంభం అని చెప్పేసి సురేష్ చెప్తే రాజన్ వచ్చి చెప్పిండు, మన కోదండరామయ్య గజస్తంభం ఉంది ఎక్కడ అని చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కూడా గుండెల నిండా సంతోషం అనిపించింది. ఈ కార్యక్రమాన్ని మరి మీ యొక్క బిడ్డగా అందరం కూడా పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఒకటై మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎందుకు కొనసాగిస్తాం మీ అందరితో పాటు మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి భక్తజనులందరికీ, జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా 9th వార్డ్ లో ప్రారంభించినందుకు ఈ ప్రాంతం అంతా, ఈ క్షేత్రం అంతా కూడా మరి పరిశుభ్రమై ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే భావమే. మనం సంతోషంగా ఉండాలి, ఎలే గారు చెప్పినట్టు పక్క వాళ్ళని సంతోషంగా ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడుతుందన్న యొక్క గొప్ప మాటలు చెప్పినటువంటి వారికి అందరి పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. సనాతన ధర్మం గురించి మధ్య చాలా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. మరి మనం సనాతన ధర్మం మనం దూరం కాదు, మనం సనాతన ధర్మానికి ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు మనకు జీవితం లేదనే విషయం మనకు చరిత్ర చెప్పినటువంటి పాఠం అది. పాకిస్తాన్లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు ఒకప్పుడు సనాతన ధర్మం ఉంది. మరి ఈరోజు అక్కడి నుండి సనాతన ధర్మం ఏదైతే మన ధర్మం నుండి పక్కకు జరిగిందో అక్కడ ఒక రాక్షస జాతి తయారనే విషయాన్ని మనందరం కూడా చూస్తున్నాం. అనేక దశాబ్దాలు, శతాబ్దాలు మనము అనేక దాడులు ఎదుర్కొని బానిసలుగా బతికి, బానిసత్వం ఇంకా కూడా హిందూ సమాజంలో బానిసత్వం ఉన్నది. ఈ విషయం మనం అనేక సందర్భాలు చూస్తా ఉన్నాం. మన దేవుళ్ళని కించపరిచిన, మన ధర్మాన్ని తిట్టిన మనం పరమత సహనం అనే ఒక భావనతో ఇంకా కూడా సహించే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ రోజు మరి శ్రీరాముడు కావచ్చు, మనం అనేక సందర్భాలు చూస్తాం. శ్రీరాముడు మన ధర్మాన్ని కాపాడడం కోసం, ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి రామభక్తుడైనటువంటి, శక్తిమంతుడైనటువంటి, జ్ఞానవంతుడైనటువంటి హనుమంతుడిని మరి అండగా చేసుకొని ఆ రోజు ధర్మం నిలబెట్టాడు.
గృహస్థ ధర్మము ఎన్నో ఉన్నాయి. దానిలో ప్రధానంగా ఉత్తమమైన ధర్మం ఏమిటంటే నువ్వు సంతోషంగా ఈ లోకంలో జీవించు, ఎదుటి వాళ్ళను కూడా జీవించేట్టుగా ప్రవర్తించు. ఇది అసలు సిసలైన ధర్మం. నీ కోసమో నీ జీవన విధానం కోసమో మరొకరి యొక్క మానసికంగా కానీ ఇతరత్రా కానీ బాధించకుండా కలిసిమెలిసి సంతోషంగా ఉండడం అనేటువంటిది భగవంతుని సంతోషం కనుక, భగవంతుని యొక్క సంతోషం వలన ప్రపంచం అంతా శాంతిగా సుఖంగా ఉంటుంది కనుక దానికి నిజమైన ధర్మము అందరం కలిసి ఉండడం, సత్యం కోసం, శాంతి కోసం, దేశ సౌభాగ్యం కోసం, ప్రాణికోటి కోసం, పర్యావరణం కోసం, ప్రజల కోసం అందరం కూడా సేవాభావంతో ఉండడం నిజమైన ధర్మం అని మనకు చెప్తారు. అలాంటి విషయాన్ని ఒక జెండాను ఎగరవేయడంలో ఉండేటువంటి ఏమిటంటే తప్పకుండా మేము ఈ ధర్మాన్ని కాపాడుతాము అని ఒక ప్రతిజ్ఞకు గుర్తుగా ధ్వజ ఆరోహణ చేస్తారు. ఇలా జరిగింది ఇవాళ. ఇంతకుముందు మన విశ్వాశ్రమ గారు చెప్పినట్టుగా జెండా ఎగరవేయడమే కాకుండా అప్పుడప్పుడు స్థలానికి వచ్చి ధర్మాన్ని గురించో, దైవాన్ని గురించో, శాంతిని గురించో, దేశాన్ని గురించో, ప్రజల గురించో, మన భారతీయ జీవన విధానాలను గురించి మాట్లాడుకోవడం ద్వారా ఈనాటి ఈ కార్యక్రమానికి పరమ శోభాయమానమైన స్థితి వస్తుందని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి, అక్కడక్కడ మీడియా ద్వారా చూసేవారికి అందరికీ కూడా ధర్మప్రభు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య ఆశీస్సు